నమస్కారం ఎన్సీ న్యూస్ కి స్వాగతం వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్ ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 సిటిజన్ ఫీడ్బ్యాక్ కరపత్రాల ఆవిష్కరించిన కమిషనర్ రాజు ఆర్మూర్ 27వ వార్డులో శివాలయ భూమి కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కమిషనర్లకు వినతి పత్రాలు అందజేసిన కాలనీవాసులు ఆర్మూర్లో ఏఐఎంఐఎం పార్టీ 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ జెండాను ఎగురవేసిన పట్టణ అధ్యక్షుడు అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అమరవీరులకు నివాళులర్పించిన మాదిగ సంఘాల నాయకులు ఆర్మూర్ జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమాల నిర్వహణ సదరం సర్టిఫికేట్ల కోసం దరఖాస్తులు చేసుకొని వైకల్య నిర్ధారణ కోసం హాజరయ్యే వారికి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజీవ్ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. సదరం సేవలను సులభతరం చేస్తూ ఇటీవలే కొత్తగా యూనిక్ డిజబిలిటీ ఐడి పోర్టల్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో చేపట్టవలసిన చర్యల గురించి శనివారం సెర్ఫ్ సిఇఓ దివ్య దేవరాజన్ కలెక్టర్లు డిఆర్డిఓలు డిడబ్ల్యూఓలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతతో కలిసి కలెక్టర్ రాజీవ్ హనుమంతు ఆయన ఛాంబర్ నుండి వీసీలో పాల్గొన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశమై సదరం సర్టిఫికేట్ల కోసం ఇక నుండి యూడిఐడి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేలా చూడాలన్నారు. ఆన్లైన్లో నేరుగా కానీ మీ సేవా కేంద్రాలలో దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారికి సంక్షిప్త సందేశం SMS ద్వారా సదరం క్యాంపునకు ఎప్పుడు హాజరు కావాలనే సమాచారాన్ని తెలియజేయడం జరుగుతుందన్నారు. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసే సమయంలో అక్షర దోషాలు ఇతర తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ మేరకు మీ సేవా ఆపరేటర్లకు శిక్షణ అందించాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 సిటిజన్ ఫీడ్బ్యాక్ కరపత్రాలను మున్సిపల్ కమిషనర్ రాజు అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో అందిస్తున్న సేవలపై ప్రజలు సమయం కేటాయించి QR కోడ్ స్కాన్ చేసి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని ఆర్మూర్ పట్టణాన్ని దేశంలోనే ఉత్తమ పట్టణంగా నిలబెట్టడానికి సహకరించాలని కోరారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు, వాటర్ బిల్లులు, ట్రేడ్ లైసెన్సులు మార్చి 31 లోపు చెల్లించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రజలందరూ కూడా ఈ కరపత్రాల ద్వారా అలాగే మొబైల్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. మీరు మన దగ్గర నుంచి ఎలాంటి సౌకర్యాలు పట్టణం మన మున్సిపాలిటీ కల్పిస్తుంది అనేది సంబంధించి ఈ 10 రకాల క్వశ్చన్ల పైన మీరు ఆన్సర్ ఇచ్చినట్టయితే స్వచ్ఛ సర్వేక్షణలో మన ఆర్మూర్ పట్టణానికి ముందు వరుసలో ఉండి అవార్డు దక్కించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మేము ఇస్తున్న సౌకర్యాలు, మున్సిపాలిటీ ఇస్తున్న సౌకర్యాల పట్ల మీ అభిప్రాయాన్ని ఇవ్వగలరని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే నల్లా బిల్లులు అలాగే ట్రేడ్ లైసెన్స్కి సంబంధించి ఎవరైనా పెండింగ్లో ఉన్నట్లయితే వాళ్ళందరూ కూడా మార్చి 31 లోపు చెల్లించాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన ట్యాక్స్ కట్టినట్లయితేనే మన మున్సిపాలిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీ తీసుకోవడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి పట్టణ ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని స్త్రీ భాషిత పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సైన్స్ అధికారి గంగ కిషన్, ఈడో CEO లక్ష్మీకాంత్లు హాజరయ్యారు. స్త్రీ భాషిత పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈడో CEO లక్ష్మీకాంత్, జిల్లా సైన్స్ అధికారి గంగ కిషన్లు టెక్నాలజీతో వచ్చిన మార్పులను వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల విద్యార్థులకు సబ్జెక్టులను విజువలైజేషన్ ద్వారా ఎలా అర్థం చేసుకుంటారో, సులభమైన పద్ధతుల్లో గణిత శాస్త్రానికి సంబంధించిన ఫార్ములాలు ఎలా నేర్చుకోవాలో వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే రోజుల్లో
ప్రతి ఒక్క జీవిత రంగంలో ప్రధానంగా మారుతుందని తెలిపారు. పిల్లలకు అసలు మీరు ఎంతవరకు చెప్పింది, టీచర్స్ ఎంతవరకు చెప్పింది, పిల్లలు ఎంతవరకు నేర్చుకున్నదాన్ని ఎవరికి తెలియాలంటే ఫస్ట్ టీచర్కి తెలియాలండి. ప్రతి టాపిక్ కి దేర్ ఇస్ అన్ ఆప్షన్ కాల్డ్ క్విజ్. ఎప్పుడైతే క్విజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తారో మీరు క్విజ్ కండక్ట్ చేసేటప్పుడు పిల్లలకి ఎన్ని క్వశ్చన్స్ పైన క్విజ్ కండక్ట్ చేయాలని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ నేను 10 క్వశ్చన్స్ పైన క్విజ్ పెట్టాలనుకుంటున్నాను. ఎవరెవరి మధ్య పెట్టాలనుకుంటున్నానంటే దీంట్లో నేను ప్రీ డిఫైన్ చేస్తున్నామండి. బాయ్స్ గర్ల్స్ కి మధ్య క్విజ్ పెట్టాలనుకున్నారండి. అంటే ఒక 45 మినిట్స్ క్లాస్ కనుక జరిగితే పిల్లల కాన్సన్ట్రేషన్ 45 మినిట్స్ ఉండదు. ఇది మనకు తెలిసిన పాయింట్. లాస్ట్ 10 మినిట్స్ 15 మినిట్స్ మేము ఏమంటామంటే మీరు ఏదైతే కాన్సెప్ట్ క్లాస్ లో చెప్పారో ఆ కాన్సెప్ట్ పిల్లలకి ఎంతవరకు అర్థమైందో తెలుసుకోమని చెప్పేసి చెప్తాము. ఆ తెలుసుకునే దాంట్లో పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండాలి, అట్లాగే ఇన్వాల్వ్మెంట్ ఉండాలండి. ఎప్పుడైతే క్వశ్చన్స్ స్క్రీన్ పైన కనబడతాయో పిల్లల మధ్య ఏం స్టార్ట్ అవుతుందంటే ఒక గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. 2 గంటల లోపు కనుక వాళ్ళు కనుక మళ్ళీ దాని రివిజన్ కనుక చేస్తే 80% పిల్లలు గుర్తుండిపోతుందండి. అంటే 30 మినిట్స్ క్లాస్ చెప్పిన తర్వాత అదే కాన్సెప్ట్ పైన రకరకాల క్వశ్చన్స్ సాఫ్ట్వేర్ వేస్తుందండి. ఈ సాఫ్ట్వేర్ వేయడం వల్ల ఏం జరుగుతుందంటే పిల్లల మధ్య గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఆ గ్రూప్ డిస్కషన్ కూడా ఒక కాంపిటేటివ్ వేలో వెళ్తూ ఉంటుంది. శ్రీ భాషిత కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా శ్రీ భాషిత పాఠశాలలో విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాసులు ప్రారంభించడం జరుగుతుందని, విద్యార్థుల భవిష్యత్తుకు కొత్త ప్రేరణ ఇవ్వడంతో పాటు పాఠ్యాంశాలు నేర్చుకునే విధానానికి మరింత సమర్థవంతంగా ఏఐ ఉపయోగించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాంటేజ్ ఏ విధంగా తీసుకోవాలా, పిల్లలకు ఆ క్లాస్ రూమ్స్ ఎట్లా చేస్తే బాగుంటుంది, రానున్న ఐఐటి, నీట్, ఒలింపియాడ్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎంత అద్భుతంగా చేయబడుతున్నాయో ఇక్కడ ఓరియంటేషన్ జరుగుతుంది. సుమారు 150 మంది పేరెంట్స్, డిఫరెంట్ స్కూల్స్ పేరెంట్స్, కొందరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు, మిగతా ఇంజనీరింగ్ డాక్టర్స్ వచ్చి ఉన్నారు. వాళ్లకు ఇక్కడ ఎంత క్లియర్గా చేయబడుతుందంటే అసలు దీంట్లో స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్, ఐసిఎస్ఈ సిలబస్ కూడా ఇంటిగ్రేట్ చేయబడింది. అంటే ఒక ఐఐటి స్టూడెంట్స్కి చెప్పే ఒక ప్రొఫెసర్ ఉంటాడో అటువంటి 100 ప్రొఫెసర్లతో సమానమైన కంటెంట్ ఈ ఏఐ విద్యార్థులకు అందిస్తుంది. ఇటువంటి భావితరాలకు కూడా తయారు చేసే ఒక విద్యార్థిని ఈ ఏఐ ద్వారా ఇవ్వగలుగుతాం. ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరులకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కెర భూమన్న, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మైలారం బాలు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ కోసం ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి తమ ప్రాణాలను సైతం అర్పించిన అమరవీరుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ ఆమోదం పొందడం అమరవీరుల త్యాగ ఫలితమేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నరసయ్య, మాదిగ మహాసేన జిల్లా అధ్యక్షుడు స్వామి, మాజీ కౌన్సిలర్ రింగుల భూషణ్, ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు రాములు, ఎల్టీ కుమార్, నర్సింలు, గోపి, మల్కన్న, భూమయ్య, చంద్రశేఖర్, సాయన్న తదితరులున్నారు. మొట్టమొదటగా జరుగుతున్నటువంటి మాదిగ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు సురేందర్ మాదిగ, మహేష్ దామోదర మాదిగలకు మేము ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. గతంలో సురేందర్ మాదిగ్ గారు ఆయన ఎస్సీ వర్గీకరణ కోసం మరి ఏదైతే అగ్నికి హావుతవుతూ కూడా నేను ఈ వర్గీకరణను నేను చనిపోతున్నందుకు బాధగా లేదు, ఈ వర్గీకరణను చూడలేకపోతున్నానని చెప్పేసి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవాళ యావత్తు మాదిగ జాతి భవిష్యత్తుకు ఇవాళ ఆయన త్యాగం మరవలేనిది. ఇవాళ ఆయన నేను వర్గీకరణ చూడలేకపోతున్నాను అని చెప్పేసి అమరులైనటువంటి మరి సురేందర్ మాదిగకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. కాలక్రమేణా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మరి నిన్నక మొన్ననే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి అసెంబ్లీలో తీర్మానం చేసి మరి వర్గీకరణకు అనుకూలంగా రిపోర్టులు తీసుకొని అనేక కమిషన్ల ద్వారా
మరి ఈరోజు ఒక స్థాయికి ఒక కొలికి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇంచుమించు దళితులందరూ పారిశుద్ధ కార్మికులనే ఉంటారు కాబట్టి అవి కడుపు నింపై పారిశుద్ధ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేసి ఈ యొక్క రుణాలను తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నామో ఎస్సీ వర్గీకరణ దాని తక్షణమే ఇదే వారం లోపల మరి చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సాంఘిక సంక్షేమ వసతి గృహానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 2,40,00,000 నిధులు ఎమ్మెల్యే మంజూరు చేయించడం అభినందనీయమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి కలిగోట గంగాధర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకొని సమస్యలను అసెంబ్లీలో ప్రసంగిస్తూ సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయించడం అభినందనీయమని అన్నారు. నందిపేట మండలం ఐలాపూర్ గ్రామ సాంఘిక సంక్షేమ వసతి గృహానికి రాష్ట్ర ప్రభుత్వంతో పట్టు వదలని విక్రమార్కుడిలా పోట్లాడి 2.5 కోట్ల నిధులు మంజూరు చేయించడం హర్షించదగ్గ విషయమని అందుకు గాను నియోజకవర్గ ప్రజల తరపున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. గౌరవనీయులు శ్రీ రాకేష్ అన్న 6 ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను విస్తృతంగా పర్యటించి స్థానిక సమస్యల మీద అధ్యయనం చేసి అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. మనం ముఖ్యంగా చూసినట్టయితే గల్ఫ్ బాధితుల సమస్యలు కానివ్వండి, వసతి గృహంలో నివసిస్తున్నటువంటి విద్యార్థుల సమస్యలు కానివ్వండి, ఇంకా ఎన్నో సమస్యల మీద వారు స్పందించడం జరిగింది. వారు స్పందించడమే ఒక ముఖ్య ఉద్దేశం. మరి అంతేకాకుండా నేను మాట్లాడడం ఎంత అవసరమో ఆ సమస్యను పరిష్కరించడం కూడా అంతే అవసరమని హైదరాబాద్లోని అధికారుల చుట్టూ మంత్రుల చుట్టూ విపరీతంగా తిరగడము, పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నం చేయడం, దానిలో భాగంగానే ఈరోజు మనం చూసినట్టయితే నందిపేట మండలంలోని ఐలాపూర్ గ్రామ ప్రభుత్వ వసతి గృహానికి 2,40,00,000 రూపాయలు మంజూరు కావడం చాలా అభినందనీయం. ఇలా ఎమ్మెల్యే గారు ఎన్నో సమస్యల మీద స్పందిస్తూ నిధులు తీసుకురావడంలో పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నం చేస్తున్నాడు. చాలా మానవత్వవాది. వాస్తవంగా మనం చూసినట్టయితే మన నియోజకవర్గంలో ఒక రామరాజ్యమే ధ్యేయంగా అవినీతికి తావు లేకుండా ఒక నీతివంతమైన పాలన అందించడంలో వారి లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నారని చెప్పక తప్పదు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా జంబి హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షుడు సత్యనారాయణ, డైరెక్టర్ దొండి రమణ మాట్లాడుతూ ప్రతి శనివారం జంబి హనుమాన్ ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ అధికారులు, సిబ్బంది, డైరెక్టర్లు, భక్తులు తదితరులు ఉన్నారు. సోమవారం నాడు లింగాభిషేకం, మంగళవారం రోజు సాయంత్రం భజన అల్పాహారము, బుధవారం రోజు అయ్యప్ప స్వామి, గురువారం రోజు సాయిబాబా గుళ్ళో, శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు చేస్తున్నాం. శనివారం కూడా ఉదయం అభిషేకము, మధ్యాహ్నం భోజనము, రాత్రి భజన కార్యక్రమాలు ఉంటున్నాయి. కాబట్టి భక్తులందరూ అశేషంగా వచ్చి ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాం. మరి కొంచెంతనే కొంగు బంగారమైనటువంటి మన హనుమాన్ స్వామి కానీ, అమ్మవారి స్వామి కానీ, వీరందరూ ఆశీస్సులు ఆర్మూర్ పట్టణ పరిసర ప్రజలందరికీ కూడా కలగాలని, మీరందరూ వచ్చి స్వామి సన్నిధిలో ఆతిథ్యం స్వీకరించాలని మనసారా కోరుకుంటున్నాం. ప్రతి శనివారము అన్నదాన కార్యక్రమమే కాకుండా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ మనకు అమ్మవారి ఆలయం ఉంది. ఆడపడుచులు మంచిగానే వచ్చి కానుకలు సమర్పించుకుంటున్నారు. వాళ్ళ కోరుకున్న కోరికలు తీరుతున్నందున జనాలు ఇంకా అధిక సంఖ్యలో రావాలని, అలాగే మా అన్నదాన సత్రానికి దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహాయం చేయాలని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాం. మైనార్టీ ప్రజలతో పాటు బడుగు బలహీన వర్గాల ప్రజల పక్షాన ఎంఐఎం పార్టీ ఎప్పుడూ నిలుస్తుందని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం జెండా ఖచ్చితంగా ఎగరవేస్తామని ఎంఐఎం పార్టీ పట్టణ అధ్యక్షుడు జహీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు. 67వ ఏఐఎంఐఎం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెర్గిట్ చౌరస్తాలో, పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎంఐఎం పార్టీ జెండాను పట్టణ అధ్యక్షుడు జహీర్ అలీ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీల కోసమే కాకుండా బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఎంఐఎం పార్టీ ఎప్పుడు కృషి చేస్తుందని,
ఎక్కడ ఎటువంటి సమస్య తలెత్తినా అసెంబ్లీలో ప్రస్తావించే ఏకైక పార్టీ ఎంఐఎం పార్టీ అని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ జెండాను ఖచ్చితంగా ఎగురవేస్తామని, ఎన్నికల్లో కీ రోల్ ఎంఐఎం పార్టీ వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం పార్టీ పట్టణ కార్యదర్శి అబ్దుల్ ఖాలిక్, సీనియర్ నాయకులు జావీద్, నిజాముద్దీన్, సుమీర్ బలాలా, అర్షద్, వహదుద్దీన్, కార్యకర్తలు తదితరులున్నారు. कई मुजालिम ढाए गए, मदरसों पर हमले हुए, लेकिन कोई सियासी जमात का मुस्लिम लीडर कोई सामने नहीं आया, कोई नहीं बोला। बोले तो सिर्फ मजलिस इत्तेहादुल मुस्लिमीन बोली। और अल्हम्दुलिल्लाह मजलिस वो जमात है जो किसी के बाप से नहीं डरती। हुकूमत की आंखों में आंखें डालकर बात करने वालों का नाम मजलिस इत्तेहादुल मुस्लिमीन है। इंशाअल्लाह ताला मजलिस काम कर रही है। आने वाले बल्दिया इंतखाबात में यहाँ पर कई साजिशें की जा रही हैं, लेकिन मुखालिफीन मजलिस वो अपोजिशन को हम ये बताना चाहते हैं कि मजलिस का रास्ता इंशाअल्लाह ताला आरमूर में कोई नहीं रोक सकता। अरे एक से ज्यादा नशिस्तों पर मजलिस इत्तेहादुल मुस्लिमीन कामयाबी के झंडे गाड़ेगी। और आने वाले दिनों के अंदर बल्दिया के अंदर भारतीय जनता पार्टी, कांग्रेस, बीआरएस का मुकाबला अगर कोई करेगी तो वो मजलिस करेगी। असदुद्दीन ओवैसी साहब की क़यादत में मजलिस इत्तेहादुल मुस्लिमीन बल्दिया के अंदर मजलिस इत्तेहादुल मुस्लिमीन का झंडा गाड़ेगी। ఆర్మూర్ పట్టణంలోని 27వ వార్డులో గల శివ పంచాయతన ఆలయ భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాలయం వెనుక గల స్థలాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఆలయానికి అవసరమైన స్థలాన్ని ఎవరూ ఆక్రమించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులున్నారు. ప్రభుత్వ ల్యాండ్ ఉంటుంది, అది కూడా అది శివాలయానికి సంబంధించింది. కానీ కొందరు ఒక వర్గానికి చెందిన వారు వచ్చి దాంట్లో మేము కమ్యూనిటీ హాల్ కట్టుకుంటామని చెప్పేసి ఇలా దౌర్జన్యంగా భూమి పూజ చేయడానికి ప్రయత్నించారు. దాన్ని మేము అడ్డుకొని, గతంలో కూడా ఇదే విధంగా ఒక 2 సంవత్సరాల ముందు ఇదే విధంగా జరిగింది. ఆ టెంపుల్కు సంబంధించిన ముందు ల్యాండ్ని కబ్జా చేయడానికి చూస్తే మేము ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి చెప్పడం జరిగింది. దాంట్లోకి మళ్ళీ ఎవరు వెళ్ళొద్దనే వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ అది మర్చిపోయి మళ్ళీ వెనుకలో ఇంకోటి కూడా ఉంది అని చెప్పి ఈరోజు దౌర్జన్యంగా వచ్చి పూజలు చేస్తుంటే మేము కాలనీవాసులు అందరం వెళ్ళి అడ్డుకొని మన ఆర్మూర్ సిఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే సార్ వచ్చేసి దాన్ని ఎవరిక్కడికి వెళ్ళొద్దని చెప్పారు. దాని పరిణామంగానే ఈరోజు వచ్చి మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, సిఐ గారికి మేము మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో ఎక్కడైనా సాగునీటి సమస్య ఉత్పన్నమైతే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ రాజుగంధి హనుమంతు స్పష్టం చేశారు. విధుల పట్ల అలసత్వ వైఖరిని ప్రదర్శిస్తూ సాగునీటి సరఫరాను సక్రమంగా పర్యవేక్షించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బోధన్ పట్టణంలోని నీటిపారుదల శాఖ అతిథి గృహంలో సబ్ కలెక్టర్ వికాస్ మహాతో కలిసి కలెక్టర్ శనివారం ఇరిగేషన్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ ప్రాజెక్టులు, చెరువులు, కాల్వల కింద ఆయకట్టు కలిగిన పంటల పరిస్థితి, అందుబాటులో ఉన్న సాగునీటి వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. గతేడాదితో పోలిస్తే ప్రధాన జలాశయమైన శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్లతో పాటు చెరువులలో నీటి నిల్వలు ఈసారి ఒకంత ఎక్కువ మొత్తంలోనే అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా పంటలకు సాగునీటి విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. నీటి లభ్యత సరిపడా ఉన్నందున సాగు జలాల పంపిణీని పకడ్బందీగా పర్యవేక్షించాలన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగు జలాలు అందేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని, ఎగువ ప్రాంతాలలో నీటి చౌర్యం జరగకుండా నిఘా కొనసాగించాలని ఆదేశించారు. జాతీయ అంధత్వ నివారణ పథకం మరియు
ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో బాల్కొండ కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో కంటి సమస్యలను గుర్తించేందుకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో కంటి పరీక్షలు ప్రతి గ్రామానికి వెళ్లి బాల బాలికలకు నేత్ర పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఒక్కో బృందంలో 2 వైద్యులు, ఫార్మసిస్టులు, ఏఎన్ఎం ఉన్నారని, దృష్టిలోపం, కంటి సమస్యలున్నట్లు గుర్తించిన విద్యార్థులందరికీ మరోసారి కంటి పరీక్షలు నిర్వహిస్తామని, సైట్ ఆధారంగా కళ్లద్దాలను పంపిణీ చేస్తామని కంటి వైద్యులు గుర్రాజ్ వైద్య బృందం తెలిపారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ ఈ కంటి వైద్య పరీక్షలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో కంటి సమస్యలను గుర్తించేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్యులు డాక్టర్ గురురాజ్, మెడికల్ ఆఫీసర్ సూర్యనారాయణ, ఏఎన్ఎం స్వరూపారాణి, ఎస్ఓ భవానీ తదితరులు పాల్గొన్నారు. ఆర్బీఎస్కే మరియు జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం కింద ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు కేజీబీలో రాష్ట్ర వ్యాప్తంగా కంటి పరీక్ష శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో దృష్టి దోషములు ఏర్పడ్డ పిల్లలకు వాళ్ళకు కంటి అద్దంలో సమకూర్చడం జరుగుతుంది. ఇంకా ఇతరమైన ఏదైనా కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నట్లయితే వాటికి కూడా ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఉపయోగించుకోగలరని నిర్ణయించుకుంటున్నారు. ఇక్కడ ఐ క్యాంప్ జరుగుతున్నది. మరియు ఇక్కడ దృష్టిలోపం ఉన్న వాళ్ళకు తర్వాత దానికి సంబంధించిన కళ్ళజోళ్ళు కూడా ఇప్పించగలుగుతాం. నివారణ కార్యక్రమం కింద మరియు ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఐ క్యాంప్ ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. దీన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని వారికి దృష్టిలోప సమస్యలు ఏమైనా ఉంటే వారికి డాక్టర్ల ద్వారా ట్రీట్మెంట్ కానీ, ఆపరేషన్ కానీ, కంటి అద్దాలు కానీ ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తారు. మోర్తాడ్ మండలం వడ్యాట్ గ్రామంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద 40వ వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతంగా పూర్తయ్యాయని వేద పండితుడు రాజా గౌతమ్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానం వద్ద స్వామివారి 40వ వార్షిక బ్రహ్మోత్సవాలు జాతర ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కాగా ఫిబ్రవరి 28న నాగవెల్లి ఉత్సవంతో విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. పలు ఉత్సవాలను అంగరంగ వైభవంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన గేట్లను సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎత్తివేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోనే 0.6 టీఎంసీల నీటిని అధికారులు విడుదల చేశారు. 0.6 టీఎంసీల నీటిని విడుదల చేసిన తర్వాత ప్రాజెక్టు గేట్లను మూసివేయనున్నారు. సిడబ్ల్యూసి తెలంగాణ, మహారాష్ట్ర ఇంజనీర్ల సమక్షంలో దిగువకు నీటిని విడుదల చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పట్టపగలు నడి రోడ్డుపై భార్య గొంతు కోసి హత్య చేశాడు భర్త. ఈ ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో శనివారం చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణంలోని ఆర్బీ నగర్కు చెందిన నర్సింలు, మహేశ్వరి భార్యాభర్తలు. నర్సింలు చౌరస్తాలో గల సులభ్ కాంప్లెక్స్లో పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ డబ్బుల గురించి వివాదం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. డబ్బుల విషయమై కోపోద్రిక్తుడైన నర్సింలు శనివారం చౌరస్తా వద్ద ఉన్న మహేశ్వరితో వాగ్వాదం పెట్టుకోగా వెంట తెచ్చుకున్న చాకుతో మహేశ్వరి గొంతు కోశాడు. ఆపై తన కడుపును కోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అంతేనా? ఎవరు తిట్టిర్రు? ఎందుకు కొడుచుకున్నావు? ఇదే పోతుంది
ఎందుకంటే 11 సంవత్సరాల దగ్గర బాగా. ఓకే ఓకే, ఏం కాదు, అట్లా ఇంకోసారి అట్లా వేసుకోక ఏం కాదు. వెంటనే నర్సింహులను జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్కు తరలించారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి, సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. హత్యకు పాల్పడిన చాకు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. సిఐ చంద్రశేఖర్ను వివరణ కోరగా కుటుంబ కలహాలతో హత్య చేసినట్టుగా ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం అందాద 1:45, 1:50 ప్రాంతంలో కామారెడ్డి పట్టణంలోని నిజాం సాగర్ చౌరస్తాకు సమీపంలో ఉన్నటువంటి ఈ ఉచిత మరుగుదొడ్ల దాంట్లో పనిచేసేటువంటి నర్సింహులు అనేటి ఆయన వయసు దాదాపు 60 సంవత్సరాలు ఉంటుంది. అతని సులభ్ కాంప్లెక్స్ దాంట్లో వర్కర్గా పనిచేస్తారు. అయితే అతని భార్య మహేశ్వరి అని చెప్పేసి ఆమె ఒక 45 to 50 ఇయర్స్ ఉంటుంది. వీళ్ళు క్యాస్ట్ బై మున్నూరు కాపు. ఇద్దరి మధ్యలో గొడవలు ఉండడం వల్ల అతను ఆ టైంలో మధ్యాహ్నం 1:40, 1:50 టైంలో ఒక అంటే ఇక్కడనే ఇద్దరు గొడవ పెట్టుకొని భర్త ఎవరైతే నర్సింగ్ ఉన్నాడో అతను ఈ మహేశ్వరిని కత్తితోటి మెడ మీద మరియు పొట్ట మీద ఇష్టం వచ్చినట్టుగా పొడవడం వల్ల అక్కడే చనిపోయింది. అట్ ద సేమ్ టైం అతను కూడా అదే కత్తితోటి తను కూడా పుట్టలో పొడుచుకోవడం వల్ల అతని పేగులు కూడా మొత్తం బయటకు వచ్చినాయి. అతను ఇప్పుడు అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతను కూడా ట్రీట్మెంట్ అందించడానికి గవర్నమెంట్ హాస్పిటల్ కామారెడ్డి షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వెళ్ళి మెరుగైన చికిత్సలు నిజామాబాద్ పంపిస్తున్నాము. అయితే అతనితో మాట్లాడితే తెలిసింది ఏంటంటే అతను భార్యాభర్తల మధ్యలో గొడవలని చెప్పి 10-12 సంవత్సరాల నుంచి గొడవ పడుతున్నామని అన్నాడు. అదేవిధంగా పిల్లలు కూడా ఏం లేరు, ఇద్దరే భార్యాభర్తలు ఇక్కడనే వచ్చి ఉంటారని చెప్తున్నాడు. ఆర్బీ నగర్లో కిరాయికి ఉంటుందంట. పూర్తి వివరాలు ఇంకా తెలివై కుటుంబ సభ్యులకు కూడా ఎవరు లేరని అన్నారు. తెలుసుకుంటున్నాము. ఈ లోపల పోలీస్ తరఫున ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడించడం జరుగుతుంది. అది ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ భాగంలో ఇన్వెస్టిగేషన్ ఇంకా మనం కేసు దర్యాప్తు రిజిస్టర్ చేసి కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా సహకరించాలని రిక్వెస్ట్ చేస్తారు. సాలూరా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాజుగాంధీ హనుమంతు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను సందర్శించి రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును పరిశీలించారు. అందుబాటులో ఉన్న మందుల స్టాక్, వైద్యులు, సిబ్బంది హాజరును తనిఖీ చేశారు. ఇన్పేషెంట్ వార్డును సందర్శించి అందుబాటులో ఉన్న సదుపాయాలను గమనించారు. రోగులను పలకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకప్ చేశారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి ఇటీవల కాలంలో పిహెచ్సిని సందర్శించారా అని ఆరా తీశారు. సమయపాలన పాటిస్తూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని, అన్ని రకాల ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్యాధికారులకు సూచించారు. కాగా శిథిల దశకు చేరుకున్న పిహెచ్సి పాత భవనాన్ని పరిశీలించిన జిల్లా పాలనాధికారి కొత్త భవనం మంజూరీ వివరాల గురించి ఆరా తీశారు. వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కలెక్టర్ వెంట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 సిటిజన్ ఫీడ్బ్యాక్ కరపత్రాల ఆవిష్కరించిన కమిషనర్ రాజు. ఆర్మూర్ 27వ వార్డులో శివాలయ భూమి కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్, కమిషనర్లకు వినతి పత్రాలు అందజేసిన కాలనీవాసులు. ఆర్మూర్లో ఏఐఎంఐఎం పార్టీ 67వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ జెండాను ఎగురవేసిన పట్టణాధ్యక్షుడు. అంబేద్కర్ చౌరస్తాలో దళిత సంఘాల ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం. అమరవీరులకు నివాళులర్పించిన మాదిగ సంఘాల నాయకులు. ఆర్మూర్ జంబి హనుమాన్ ఆలయంలో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.